చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం ఉంటుంది అని చెప్పేసి ఒక సామెత ఉంటుంది కదా. సేమ్ అట్లనే ఉన్నది మన రాష్ట్ర ప్రభుత్వము, మన వ్యవసాయ శాఖ వీళ్ళ పనితీరు కూడా. ఓవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఏ మండల కేంద్రానికి పోయినా, ఏ ఊరికి పోయినా యూరియా కొరతతోటి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే యూరియా వేయకపోతే పంటలు దిగుబడి సరిగ్గా రాదు. ఇప్పుడు అన్నింటికి, ఇప్పుడు ఏ మెట్ట పంటకైనా యూరియా కావాలి, లేకపోతే తరికైనా యూరియా కావాలి, అన్నింటికీ యూరియా కావాలి. పంట వేసిన తర్వాత కొన్నాళ్ళకి దాని ఎదుగుదల కోసము, భూసారం కోసము ఆ యూరియా వేస్తూ ఉంటారు. అది దొరకక రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎట్లా ఇబ్బందులు పడుతున్నారో, ఏ రకంగా గోసపడుతున్నారో, లైన్లలో ఎంత పొద్దుగాల నుంచి తెల్లవారుజామునే ఎట్లా నిలబడుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం రోజు టీవీలల్లో, సోషల్ మీడియా. టీవీలు అంటే ప్రధానంగా ఏ ఛానల్లో చూపిస్తలేవు యూరియా కష్టాలని కానీ, రైతుల కష్టాలని కానీ. సోషల్ మీడియాలో అయితే చూస్తూ ఉన్నాం, మనం కనపడతా ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం మొన్నటిదాకా రకరకాలుగా ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పేవాళ్ళు, ఆర్థిక శాఖ మంత్రి గారు ఒక మాట చెప్పేవారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు ఒక మాట చెప్పేవారు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒక మాట చెప్పేవారు. ఒకరేం ఉందంటారు, ఒకరేం లేదంటారు, బీజేపీ వాళ్ళే లేదని కొంతమంది అంటారు, యూరియా ఉన్నా కానీ బీఆర్ఎస్ వాళ్ళే రైతులను రెచ్చగొడతారని కొంతమంది అంటారు. ఇట్లా రకరకాల మాటలు మార్చారు. ఇక వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే ఆయన వారి నోటికి మొక్కాలి మనము. రైతులను అయితే అవహేళన చేసేటువంటి విధంగా ఆయన మాట్లాడండి చాలాసార్లు. ఆ లైన్లలో ఉన్న వాళ్ళు రైతులు గారు, వాళ్ళు అసలు రైతులు కానే కాదు, అసలు రైతులు పొలాలలో ఉన్నారు, ఇక్కడ టైంపాస్ చేసి అందుకున్నారని చెప్పేసి ఆయన మాట్లాడండి. అంటే రైతులకు ఎక్కడ తినరక్క వాళ్ళకేం పని పాట లేక పోయి లైన్లో నిలబడుతురంట. మన తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పిన మాట, మన వ్యవసాయ శాఖ మంత్రి, వ్యవసాయ మంత్రి చెప్పినటువంటి ముచ్చట అది. దాని తర్వాత మన ముఖ్యమంత్రి గారు కూడా సేమ్ అట్లనే, రైతులకు ఓపిక లేదు నిలవన్నీక, 100 మంది లైన్లో ఉంటే ఒకటో మనిషికి 100వ మనిషికి ఒకటేసారి ఇస్తారా, ఇయ్యారని కుదరదు కదా. ఓపిక లేక పోయి రోడ్ల మీద కూర్చుంటున్నారు, ఎక్కడ జాగలేదంట వాళ్ళకి, రైతులకి పోయి రోడ్ల మీద కూర్చుంటున్నారంట. సినిమా టికెట్ లైన్లతోటి పోల్చిండు. అంటే ఎంత చులకన భావం, ఎంత ఏ రకంగా ఉందో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. ప్రభుత్వాలను ఎన్నుకున్నది అదే ప్రజలు, అదే రైతులు. మెజారిటీగా రైతులు ఓట్లు వేయకపోతే ఈ ప్రభుత్వాలు వస్తాయా, ఇలా ముఖ్యమంత్రి అవుతారా, వాళ్ళు మంత్రులు అవుతారా? కానీ అంత అవహేళనగా, ఎగతాళిగా, రైతులకు ఓపిక లేదు, నిలబడాలి, అసలు రైతులే కాదు వాళ్ళు, వీళ్ళని వాళ్ళు రెచ్చగొడుతురు, వీళ్ళు రెచ్చగొడుతారు అని చెప్పేసి మాట్లాడారు. మరి ఇప్పుడు ఇలా చివరికి ఇలా వార్త, ఇలా ఆంధ్రజ్యోతి అనేటువంటి పత్రిక లోపల వచ్చినటువంటి వార్త అయింది. రాష్ట్రానికి 27,600 టన్నుల యూరియా వస్తూ ఉన్నది, రైతుల కొంత కష్టాలు తీరిపోతాయని చెప్పేసి ఒక వార్త వచ్చింది. మీకు అది చూపిస్తాను ఆగండి ఒకసారి. ఇక రాష్ట్రానికి 650 టన్నుల యూరియా వస్తూ ఉన్నది. రాష్ట్రానికి 4 రోజుల్లో రానున్నటువంటి యూరియా గత 2 రోజుల్లో 23,000 టన్నులు వచ్చింది. రైతులకు ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి తోడ్పడేలా వ్యవసాయ శాఖకు ప్రత్యేక యాప్ రూపొందిస్తామని చెప్పేసి ఒక వార్తని రాసిరు. ఇగో మరో 4 రోజుల్లో రాష్ట్రానికి 27,650 మెట్రిక్ టన్నుల యూరియా రానుందని, గత 2 రోజుల్లో 23,000 టన్నుల యూరియా రాష్ట్రానికి సరఫరా అయ్యిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు తెలిపారు. శుక్రవారం సచివాలయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, డైరెక్టర్ గోపి, ఇతర అధికారులతో తుమ్మల సమీక్ష నిర్వహించారు. గురువారం ఒక్కరోజే వివిధ కంపెనీల నుంచి 11,930 మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి వచ్చిందని, శనివారం మరొక 5,680 మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి వస్తుందని తెలిపారు. వివిధ కంపెనీల నుంచి 11 రైల్వే రేకుల యూరియా రాష్ట్రానికి ఇప్పటికే తరలిందని, 18 తేదీ నాటికి మరొక 11 రేకుల యూరియాకు ప్రణాళిక రూపొందించినట్టు తెలిపారు. మిర్యాలగూడ, కరీంనగర్, వరంగల్, పందిళ్లపల్లి, సనత్ నగర్ ఇట్లా ఈ ఏరియాలలో ఈ యూరియా వస్తున్నది అని చెప్పేసి వీరు మాట్లాడారు. మరి మొన్నటిదాకా యూరియా మస్తు ఉన్నది, అడున్న వాళ్ళు రైతులే కాదని చెప్పేసి మాట్లాడినటువంటి వాళ్ళు ఇవాళ మరి 27,650 టన్నుల యూరియా దేనికోసం చేస్తూ ఉన్నారు, ఎవరి కోసం తెస్తూ ఉన్నారు? అంటే ప్రభుత్వం ఎన్ని రోజులు చెప్పినటువంటి అబద్ధాలు, మాటలు ఇవన్నీ కూడా అన్ని అబద్ధపు మాటలు అని చెప్పేసి అలా క్లారిటీగా అర్థమైపోతూ ఉంది. ఇంకొకటి, ఈ సమీక్షలేవో, ఈ కార్యక్రమం ఏదో, ఇప్పుడు ఏదైతే టైం వెచ్చించి సమీక్ష చేసి వాళ్ళ మీద జర శ్రద్ధ చూపిస్తూ ఉన్నారో, ఇదేదో 2 నెలల ముందో చేసి ఉంటే రైతులు ఇవాళ ఇంత ఇబ్బందులు పడేవాళ్ళ? వీళ్ళ నిజంగా వీళ్ళ కుట్ర ఏంది అంటే, ఇప్పుడు ఎందుకు ఈ యూరియా కష్టాలు వస్తున్నాయి, ఎందుకు సరిపడ యూరియాని రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఉంచడం లేదు, రైతులకు ఎందుకు ఇవ్వడం లేదు అంటే దీని వెనకాల పెద్ద కుట్ర ఉన్నట్టుగా నాకు అనిపిస్తూ ఉన్నది. ఇప్పుడు యూరియా ఇన్ టైంలో ఇచ్చిరనుకోండి, ఈ యూరియా రైతులు కొనుక్కపోయి పంటలకు వేసుకుంటారు. పంటలకు వేసుకుంటే ఈ పంట దిగుబడి దండిగా వస్తుంది.
దిగుబడి మంచిగా వస్తుంది, పంట బాగా పండుతుంది. ఈ పంటని కొనుగోలు చేయాలి కదా. పంట ఎక్కువ వచ్చినప్పుడు ఏమవుతుంది, మళ్ళీ లక్షల మెట్రిక్ టన్నులు, కోట్ల మెట్రిక్ టన్నుల పంట దిగుబడి వస్తుంది. మళ్ళీ ఆ పంటని ప్రభుత్వం కొనుగోలు చేయాలి. కొనుగోలు చేయాలంటే ఏం చేయాలి, మళ్ళీ ఈ పంట లోపల సన్నొడ్లు, మళ్ళీ ఇవి అవి రకరకాలు ఉంటాయి. సన్నొడ్లకు మళ్ళీ బోనస్ ఇవ్వాలి 500. మళ్ళీ ఆ పంట కొనుగోలు చేయకపోయినా మళ్ళీ ఈ ప్రభుత్వానికే ఇబ్బంది. మళ్ళీ అలా సన్నాలకు 500 రూపాయల బోనస్ ఇవ్వాలి. ఇదంతా ఎందుకు అని చెప్పేసి ఈ యూరియాని కట్టడి చేసినట్టుగా చాలా స్పష్టంగా అర్థమైపోతూ ఉంది వీళ్ళ వ్యవహారం చూస్తూ ఉంటే. నిజంగా ఇట్లా నెగిటివ్గా ఆలోచించాల్సిన అవసరం లేదు, కానీ వీళ్ళ వ్యవహారం చూస్తే అట్లనే ఉన్నది. మొన్న 2-3 నెలల నుంచి మంచిగా నిద్రపోయిర్రు, చెవిటోను ముంగల శంఖ ఊదినట్టుగా ఎంత మొత్తుకున్నా, మనలాంటి ఎంత వార్తలు రాసినా, ఎంత చెప్పినా కానీ యూరియా కొరతనే లేదు, వాళ్ళు సృష్టిస్తున్నారు, వీళ్ళు సృష్టిస్తున్నారు అని చెప్పేసి మాట్లాడారు. ఇప్పుడేమో యూరియా తీసుకొస్తా ఉన్నారు. అంటే ఈ పంట ఆల్రెడీ ఇప్పుడు మన కోసం ఈ రోజు ఆగదు కదా. పంట 2 నెలల క్రితం ఉన్నటువంటి ఏజ్లోనే ఇప్పుడు అట్లనే ఉంటుందా? దానికి ఎప్పుడు ఆ యూరియా వేయాలనో అదే సమయంలో వేస్తే పంట దిగుబడి ఆశించిన స్థాయిలో వస్తుంది. అప్పుడు ఆ యూరియా వేయాల్సిన టైంలో వేయకపోతే దిగుబడి తగ్గిపోతుంది. ఇదంతా ఒక కుట్ర లెక్క కనపడతా ఉంది చూస్తూ ఉంటే. ఆ దిగుబడి తగ్గించడం కోసము ప్రభుత్వం రేపు ఈ సన్నాలకు బోనస్లు ఇవ్వాలి, ఇదంతా కథ, మళ్ళీ కొనుగోలు చేయాలి. మళ్ళీ అప్పుడు ఒడ్లు కొనకపోయినా మళ్ళీ ఇదే రైతులు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తారు. ఇదంతా ఎందుకు, ఈడ కుతిక కాడనే విసికేస్తే అయిపోతుంది అని చెప్పేసి యూరియా ఇచ్చే కాడ మొత్తానికే బంద్ పెట్టి కూర్చున్నారు. మరి దిక్కుమాలినటువంటి వ్యవహారం కాకపోతే ఏంటి చెప్పండి ఇది. ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇంకేముంది, దసరా దీపావళి టైంలో పంటలు వచ్చేస్తాయి మొత్తం. ఇప్పుడు యూరియా వేసినా వర్కౌట్ కాదు. అది ఎప్పుడు మంచిగా పంట పొట్టకొచ్చేటువంటి టైం లోపల, ఆ టైం లోపల ఈ అడుగు మందు, ఈ బలం చేకూర్చేటువంటి మందులు వేయాలి. అప్పుడు పంటకు కొంత బలం వస్తుంది, ఎక్కువ దిగుబడి వస్తుంది. అయిపోయింది అది. ఇప్పుడు నువ్వు ఎంత ఇచ్చినా కానీ ఉపయోగం లేదు. అందుకే అన్నా నేను, చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఏం ఉపయోగం వస్తుంది అని చెప్పేసి. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిలో నిజంగా రైతుల మీద కనుక ప్రేమ ఉండుంటే వీళ్ళు ఇప్పుడు చేసే పని 2 నెలల క్రితమో నెల క్రితమో చేసి ఆ రైతులకు ఏ ఇబ్బందులు లేకుండా, రోజుల తరబడి ఆ లైన్లో నిలబడకుండా, ఇబ్బందులు లేకుండా చూసుకునేవాళ్ళు. ఎందుకింత యూరియా కొరత వచ్చింది, దేనికోసం వచ్చింది? వీళ్ళ చేతగాంతనం వల్ల, వీళ్ళకు కనీసం ముందు చూపు లేకపోవడం వల్ల, వ్యవసాయం మీద కనీసం పట్టు లేకపోవడం వల్ల. తుమ్మల నాగేశ్వరరావు గారు చాలా సీనియర్ మంత్రి, రకరకాల శాఖలు నిర్వహించారు వారు. వారికి తెలియదా ముఖ్యమంత్రి గారు అంటే? కొత్తగా ముఖ్యమంత్రి అయ్యిండు, ఆయన మంత్రి కాకముందుకే ముఖ్యమంత్రి అయ్యిండు. ఆయనకు అవగాహన లేకుండొచ్చు అడ్మినిస్ట్రేషన్ మీద. ఈయన సీనియర్ మంత్రి కదా, ఈయనకు తెలిసే ఉంటుంది కదా, ఈయన చూసుకోవాలి కదా. అలా చూసుకోకుండా ఇప్పుడు తీసుకొస్తా ఉన్నారంట. సరే, ఏమంటారు, ఏదో ఒకటి ఇప్పుడైతే రాయితీ వస్తున్నది. కనీసం వెనక సీరు వేసుకున్నటువంటి రైతుల కన్నా పంట కొంతమంది వెనక ముంగలు వేస్తుంటారు, వెనకాల వేసుకున్నటువంటి రైతులకు అనేది అక్కడికి వస్తుంది ఇప్పుడు. సో కాబట్టి కొంత ప్రభుత్వం ముందు చూపు ఉండాలి. ముందు చూపు లేకపోతే ఈ రకంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.